రైతు రుణమాఫీతో జన్మ ధన్యమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు రుణాలను మాఫీ చేశారు. 6,40,000 మంది రైతుల ఖాతాల్లోకి 6,190 కోట్ల నిధులను జమ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందన్నారు. తమది ప్రజాప్రభుత్వం అన్నారు. సోనియా, రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో 11,34,412 మంది రైతుల ఖాతాల్లో 6,000 కోట్లు వేసి రుణమాఫీ చేశారు. ఇక ఇవాళ రెండో విడతలో 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి